ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఒక చిన్న విషయం మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదేంటి అంటే, ఒకానొక పట్టణంలో ఒక ఇంట్లో విపరీతమైన దుర్వాసన వస్తుంది ప్రక్కంటి నుంచి. విపరీతమైన దుర్వాసన తట్టుకోలేక ఒకరోజు తట్టుకున్నారు, 2 రోజులు తట్టుకున్నారు. ఇక 3వ రోజు ఏం చేశారంటే, ఏంటి విపరీతమైన దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి గమనించి, ప్రక్కింట్లో నుంచి వస్తుందని చెప్పేసి వారు ఏం చేశారంటే పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. పోలీసులకి ఇన్ఫామ్ చేసినప్పుడు పోలీసులు వచ్చి ఆ ప్రక్కింటిని పరిశోధన చేసినప్పుడు అక్కడ ఒక ముసలావిడ, చాలా వయసు అయిపోయినటువంటి ఒక ముసలావిడ, చాలా శరీరం అంతా కుళ్ళిపోయి శరీరం పై నుంచి ఒక దుర్వాసన వస్తూ ఉంది. ఒక మంచంలో, కాళ్ళ మంచంలో పండుకొని ఉంది. ఆమె పైన విడిచిన బట్టలు, శరీరం అంతా నలిగిపోయి విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంది. పోలీసులంతా మాస్కులు ధరించి లోపలికి వెళ్ళి చూశారు. చూస్తే ఆమె పైన అనేకమైన విడిచిన బట్టలు, శరీరం అంతా కుళ్ళిపోయి, కాళ్ళు కుళ్ళిపోయి విపరీతమైన దుర్వాసన. అక్కడనే తన కుమారుడు, తన యొక్క భర్త నివాసం చేస్తూ ఉన్నారు. ఆమె యొక్క భర్త, కుళ్ళిపోయినటువంటి ఆమె యొక్క భర్త, అలాగే కుమారుడు కూడా ఆ ఇంటిలోనే ముగ్గురు నివాసం చేస్తున్నారు. ఆమెను మాత్రం ఆ కాళ్ళ మంచంలో పడవేశారు. ఆమెను పట్టించుకోలేదు. విపరీతమైన దుర్వాసన, ఇక చనిపోయే స్టేజి. ఇది భరించలేనటువంటి ప్రక్కింటి వారు కంప్లైంట్ చేయడం వల్ల ఈ యొక్క సంఘటన బయటికి వచ్చింది. ఈ పోలీసు వారు ఆరా తీసినప్పుడు జరిగిన విషయం ఏంటి అంటే, ఆమె వయస్సులో ఉన్నప్పుడు ఆమె ఆ ఒక కుటుంబానికి చాలా దోహదపడినటువంటి వ్యక్తి, వారికి చేసి పెట్టి కష్టపడినటువంటి ఒక జీవి. అయితే ఈమె ఆరోగ్యం బాగలేక ఎప్పుడైతే మంచాన పడిందో నాటి నుంచి కుమారుడు కానీ తన భర్త కానీ పట్టించుకోక ఆమె అలా కుళ్ళి కృషించిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది యథార్థ సంఘటన. మీరు కూడా పేపర్లోనూ న్యూస్లోనూ చూస్తుంటారు. ఇది సమీప కాలంలో జరిగినటువంటి సందర్భం. అయితే ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగే కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. తన యొక్క తల్లిని, తన యొక్క భార్యను పట్టించుకున్నటువంటి భర్తను మనం అక్కడ గమనించగలం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎలాంటి వాడంటే, తనను 9 మాసములు పెంచినటువంటి తల్లిని ఏం చేస్తున్నాడంటే, తాను తన తండ్రి దగ్గరికి వెళ్లాల్సి వచ్చిన ఆ సమయంలో తమ యొక్క తల్లి యొక్క బాధ్యతను గుర్తెరిగి, తమ యొక్క తల్లి యొక్క కష్టాన్ని గుర్తెరిగి, ఇక నేను వెళ్తున్నాను కదా, ఈమెను ఎవరు చూసుకుంటారు, ఈమె యొక్క బరువు బాధ్యతలు ఎవరు వహించాలి అని చెప్పి సిలువలో నజరేయుడైన యేసుక్రీస్తు వారు తన తల్లి గురించినటువంటి ఆ బాధ్యత తన యొక్క శిష్యుడికి అప్పచెప్పాడు. ఏంటయ్యా మాట? యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం రాయబడి ఉంది. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి వారికి ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పడం అక్కడ జరిగింది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ కుమారుడికి తన తల్లి పైన ఒక బాధ్యత ఎంతగా రెస్పాన్సిబిలిటీ ఉందో ఒకసారి గమనించాలి. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా గుర్తెరిగి, యేసుక్రీస్తు వారిని అబ్బా, తండ్రి అని నామకరణం మనము పలుకుతూ నిత్యము ఆయన్ను జపిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన మాటలు ధ్యానిస్తున్నటువంటి నీవు నేను కూడా అలాంటి రెస్పాన్సిబిలిటీ, అలాంటి బాధ్యత కలిగి ఉండాలి తల్లిదండ్రుల పైన. ఎలా అయ్యారంటే, నేటి సమాజంలో జరుగుతున్నది ఏంటంటే, బర్త్డేలు వచ్చినప్పుడు తల్లిదండ్రులకు విషెస్ చెప్పడం, యానివర్సరీలు వచ్చినప్పుడు తల్లిదండ్రులకు విషెస్ చెప్పడం, అలాగే మదర్స్ డే వచ్చినప్పుడు తల్లికి విషెస్ చెప్పడం, ఫాదర్స్ డే వచ్చినప్పుడు తండ్రికి విషెస్ చెప్పడం, ఇలా ఫ్యాషన్ అయిపోయింది. అయితే వన్స్ ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే, అలాగే బర్త్డేలు, ఇవి యానివర్సరీలు ముగించబడిన తర్వాత వారిని పట్టించుకునే నాదుడు ఉండటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనవాయితీగా చేసేది అది క్రమము కాదు, అక్రమం అవుద్ది. ఏదైనా కూడా యేసుక్రీస్తు వారు మనకు నేర్పించింది ఏందయ్యానంటే, ఒక క్రమము నేర్పించి వెళ్ళాడు. ఆయన తన అడుగు జాడలను మనకు నేర్పించి వెళ్ళాడు. కాబట్టి ఆ అడుగు జాడలనే నీవు నేను మనము వెంబడించాలి, పాటించాలి. ఏంటయ్యా ఆయన అడుగు జాడలంటే, ఒక్కటి మనం నేర్చుకుందా ఈ పూట. అదేంటయ్యానంటే, మన తల్లిదండ్రుల ఎడల ఒక బాధ్యత వహించిన బిడలగా, కలిగి ఉండాల్సిన బిడలగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, గమనించండి, ఎప్పుడో మదర్స్ డే వచ్చినప్పుడు స్టేటస్ పెడితే అంతటితో సరిపోదు నీ యొక్క తల్లి బాధ్యత. ఎప్పుడో ఫాదర్స్ డే వచ్చినప్పుడు నీ ఫాదర్కి ఒక విషెస్, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తే సరిపోదు, అంతటితో నీ యొక్క తండ్రి బాధ్యత.
ఎప్పుడో వారి యొక్క వివాహ దినోత్సవం వచ్చినప్పుడు హ్యాపీ వెడ్డింగ్ డే, హ్యాపీ యానివర్సరీ అని చెప్తే సరిపోదు, అంతటితో వారి బాధ్యత. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఈ భూమిపైన జీవించిన జీవన ఆ శైలిలో మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మనము గణపరుస్తూ ఉండాలి, వారి బాధ్యతలను మనం వహిస్తూ ఉండాలి. అదే నజరేయుడైన యేసుక్రీస్తు వారు వహించారు. వారి యొక్క రెస్పాన్సిబిలిటీ తాను ముగించిన తర్వాత నా తల్లి, నా తండ్రి, వీరి యొక్క బాధ్యత ఏంటి అని ఆయన గుర్తెరిగాడు. కాబట్టి చివరిగా ఆ సిలువలో తన యొక్క తల్లి గురించిన బాధ్యత తనను ఎంతగానో రోధించింది. కాబట్టి తన తల్లిని ఏం చేశాడంటే తన యొక్క స్నేహితుడికి అప్పచెప్పి వెళ్తున్నాడు. అమ్మా, ఇతనే నీ యొక్క కుమారుడు, నానా ఇదిగో నీ తల్లి, ఇక మీద నేను లేని లోటు నువ్వు తీర్చాలి, అమ్మా నా ఒక్క లోటు నీవు ఇతనికి తీర్చాలి అని చెప్పి ఇలా బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఈనాడు గొంతు చించుకొని ప్రభువే నా యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారే నా తండ్రి, యేసుక్రీస్తు వారే నన్ను రక్షించాడు, యేసుక్రీస్తునే నేను ఆరాధిస్తున్నాను, ఆయననే వెంబడిస్తున్నాను అని రూఢిగా, ధైర్యముగా, దృఢ నిశ్చయతతో చెప్పగలుగుతున్నటువంటి, రొమ్ము విరుచుకొని చెప్పగలుగుతున్న క్రైస్తవ సమాజమా, మరి నీ తల్లిదండ్రుల పట్ల నీ బాధ్యతలు ఎలా నిర్వహించగలుగుతూ ఉన్నావు? నీవు ఎలా నిర్వహించగలుగుతూ ఉన్నావు? నిర్వర్తిస్తున్నావా? లేకుంటే ఏదో ఆ సమయానికి హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే, అలాగే హ్యాపీ యానివర్సరీ అని చెప్పి అంతటితో ముగించిన తర్వాత, ఆ దినం ముగించబడిన తర్వాత అంతే వారిని పట్టించుకోకుండా ఎక్కడో ఒక మూలన పడవేసి వారిని ఏమాత్రము వారి బరువు బాధ్యతలు వహించకుండా పడవేయడం అన్నది అది మంచి పద్ధతి కాదు. అది కాదు మన యేసుక్రీస్తు వారు మనకు నేర్పించింది. బాధ్యతను వహించడం, భారముగా అనుకోకుండా బాధ్యత వహించాలి అన్నది ప్రభువు వారు మనకు నేర్పించి వెళ్ళాడు. అదే ఆయన అడుగు జాడలను ఈ సర్వ మానవాళికి ఆయన చూపించి వెళ్ళాడు. ఆ అడుగు జాడలో వెళ్ళాలన్నది ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క ఉద్దేశం. ప్రియా దైవబిడ్డలారా, ఏదో ఆచారానికో, ఏదో నలుగురు ఏమనుకుంటారులే అన్న ఉద్దేశానికో ఎప్పుడో సంవత్సరానికి వచ్చే ఒక మదర్స్ డే ఆ విషెస్ అలా పడవేస్తే నీ తల్లి బాధ్యత అంతటితో ముగించబడదు. ఎప్పుడో సంవత్సరానికి వచ్చే ఫాదర్స్ డే ఒక స్టేటస్ పడేస్తే నీ తండ్రి బాధ్యత అంతటితో ముగించబడదు. ఎప్పుడో పెళ్లి రోజు వచ్చినప్పుడు హ్యాపీ యానివర్సరీ అని చెప్పి ఆ స్టేటస్ పెట్టడం వల్ల అంతటితో నీ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత ముగించబడదు. ఎప్పుడో బర్త్డే వచ్చినప్పుడు హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పి నువ్వు స్టేటస్ పెట్టడం వల్ల అంతటితో వారు బరువు బాధ్యతలు అంతటితో ముగించబడవు. నీవు బ్రతికి ఉన్నంత కాలము నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించగలిగితే అదే నీకు దీర్ఘాయువును, సుఖజీవమును నీకు కలుగు చేయడానికి ప్రభు కృప చూపిస్తాడు. నా ప్రభు మెండైన దీవెనలు నీకు అనుగ్రహిస్తాడు. అదే కదా నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించగలిగి ఎవడైతే తన తల్లిని, తన తండ్రిని సన్మానిస్తాడో వాడికి ప్రభు నిత్యమైన ఆ ఒక ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు, దీర్ఘాయువును ప్రభు అనుగ్రహిస్తానని చెప్పాడు కదా. తల్లిని ఒక పక్క, తండ్రిని ఒక పక్క మూలన పడవేసి కుళ్ళిపోయేటట్లు చేసి నరక యాతన పెట్టే వారికి దేవుడు ఆశీర్వాదములు ఇవ్వడు. ఒకటి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ఒకటి తెలియజేస్తుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఏంటి అనంటే, ఈనాడు మనుష్యుడా నీవు ఏది విత్తుతావో అదే కోస్తావు. ఈనాడు నీ తల్లిదండ్రులకు నీవు ఎలాంటి క్షోభ, ఎలాంటి అవస్థ పెడుతున్నావో రేపు నీవు అదే అనుభవిస్తావు అన్నది ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ఈనాడు నీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నావు, అదే నీ బిడ్డలు అదే రీతిగానే చూసుకుంటారు. ఈనాడు చక్కగా నీ తల్లిదండ్రుల బాధ్యత నువ్వు నిర్వర్తిస్తే నీకే భయము లేదు, ఏ డోకా ఉండదు. ఎందుకనంటే ఈనాడు నీ తల్లిదండ్రులకు నువ్వు చేసేది నీ పిల్లలు చూస్తున్నారు. నీ తల్లిని నువ్వు తంతే నీ పిల్లలు చూస్తున్నారు. రేపు అదే పద్ధతి నీ పైన వారు ప్రయోగిస్తారు. నీ తండ్రి నువ్వు తంతే అదే పద్ధతి నీ పిల్లలు నీ పైన అది ప్రయోగిస్తారు. ఖచ్చితంగా నేను తంతారు. ఈరోజు నీ తల్లిని నువ్వు సన్మానిస్తే, మర్యాదపూర్వకంగా పిలవగలిగితే, మర్యాదతో నీవు అది చేయగలిగితే రేపు నీ పిల్లలు నిశ్చయముగా నీ పట్ల, నీ యొక్క సతీమణి పట్ల, లేకుంటే నీ భర్త పట్ల
నీ పిల్లలు గౌరవంగా నడుచుకోగలుగుతారు. అదే మంచి నడవడిక. కాబట్టి నీ పిల్లలకు నువ్వు చెప్పకనే చెప్తున్నావు ఏంటి, ఇలా జీవించు తల్లి, ఇలా జీవించు తండ్రి, నా కుమారుడా నా కుమార్తె ఇలా జీవించు అని చెప్పి నువ్వు చెప్తున్నావు. కాబట్టి నీవు నీ తల్లిదండ్రులకు మంచి గౌరవ మర్యాదలతో కూడా వారిని బాధ్యతతో వారిని చూసుకో, తప్పకుండా నీకు అదే వర్తిస్తుంది. నా ప్రభు అలాంటి కృపణ మన 50 మందికి ఆయన దయచేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మన 50 మందికి తోడై ఉండి నడిపించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ.